సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష చేపట్టారు. ప్రజల భూ సమస్యలు పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై సమీక్షిస్తున్నారు. గత పాలకుల కారణంగా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు, భూ సర్వే సమస్యలు తలెత్తాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. భూ వివాదాల పరిష్కారంపై సీఎం ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గంలో చర్చించారు. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం అంత అసంతృప్తిగా లేరని తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఏర్పడేందుకు భూ సమస్యల పరిష్కారం, సులభతర సేవలు అనేది కీలకమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రెవెన్యూ శాఖల క్షేత్రస్థాయి నుంచి భారీ స్థాయిలో మార్పులు జరిగితే తప్ప ఫలితాలు ఉండవనే చర్చపైన ఆయన దృష్టి సారించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ప్రజల అర్జీలు పేరుకుపోవడం పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగులు, అధికారుల కొరత, పని భారం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోనున్న ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేసేందుకు విస్తృతంగా సాంకేతికత వాడకంపైన దృష్టి సారించనుంది. ఏడాదిలో భూ సమస్యలు పరిష్కారం చేస్తానని చంద్రబాబు మహానాడులో ప్రకటించారు. రెవెన్యూ సమస్యలపై కీలక ఆదేశాలు, నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల కుప్పం పర్యటన అనంతరం కూడా ఈ రోజు సెక్రటరియట్ మొదటి క్లాస్ లో వేసే కనుక ఇక రెవెన్యూ శాఖపై వేసే కనుక కీలక సమీక్ష కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే ఈ యొక్క సమీక్ష భాగంలో ప్రజా భూ సమస్యలు పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్నటువంటి ఇటు అధికారులతో స్థాయిలో అయితే కనుక ఈ యొక్క సమావేశం అనేది కూడా కొనసాగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున భూ వ్యాధాలు, భూ సర్వే సమస్యలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అయితే కనుక ఈ యొక్క సమస్యలు అనేది కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజల భూ వివాదాల పరిష్కారం విషయంలో కూడా గట్టి సంకల్పంతో అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కూడా ఇటు అధికారులకు అయితే కనుక తెలియజేస్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కేవలం కొంత ఉపశమనం మాత్రమే అనే భావనలు అయితే కనుక ప్రభుత్వం అన్నది కూడా తెలుస్తోంది. అయితే భూ సమస్యల పరిష్కారం కోసం ఇక రెవెన్యూ శాఖలో తీసుకుంటున్నటువంటి చర్యలపై కూడా ఇటు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి భారీ స్థాయిలో అయితే కనుక ఈ యొక్క కొన్ని మార్పులు చేర్పులు అయితే కనుక ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ యొక్క రెవెన్యూ శాఖలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతో కీలకంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఎవరైతే రైతులు కావచ్చు, అదేవిధంగా తమ యొక్క పట్టాదారు పాస్బుక్లు కావచ్చు, ఇటువంటి సమస్యలపై కూడా యంత్రాంగం చుట్టూ ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ జరగకుండా ఉండేందుకు కూడా ఇటు వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా ఇటు వారందరికీ రైతులకు సైతం కూడా అవగాహన చేసేలాగే ఇటు అధికారులు ఉండాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక ఇటు ఉన్నతాధికారులకి దిశానిర్దేశం అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు పూర్తి స్థాయిలో అయితే కనుక సెక్రటేరియట్ లో సమీక్షలు అనేది కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటు రెవెన్యూ శాఖపై అనంతరం కూడా ఇక మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఇప్పుడు P4 పై కూడా సమీక్ష సమావేశం అనేది కూడా నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది కూడా ఇటు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇటు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో ఆగస్టు లోపు కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లే విధంగా కూడా ఇటు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఉన్నతాధికారులు బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలోనే వీటిపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక సమీక్ష చేయనున్నది కూడా తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో ఈ యొక్క P4 విధానాన్ని గురించి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం కూడా వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక దానికి ఆ కార్యక్రమంలో కూడా ఈ P4 విధానాన్ని కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. అంటే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నత చదువుల కోసం, అదేవిధంగా వారి యొక్క కుటుంబ బాధ్యత కోసం ప్రతి ఒక్కరూ నడుము బిగించాలి, వ్యాపారవేత్తలు సైతం కూడా ముందడుగు వేయాలంటే కూడా సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా ఎంతవరకు వచ్చిందంటే అన్న దానిపై కూడా ఇటు ఈ యొక్క సమీక్ష సమావేశం అనేది కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సంతోష్.